హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు వీడియోలో కీమా ఫ్రైని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. చాలా పొడి పొడిగా చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి ఈ పద్ధతిలో ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ కీమా ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా నేను ఇక్కడ ఈ కీమాని ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకుని ఒక జాలి గిన్నెలో వేసుకున్నాను. ఇలా జాలి గిన్నెలో వేసుకోవడం వల్ల మనం ఈ ఫ్రై చేసేటప్పుడు ఎక్కువసేపు ఉడకకుండా చాలా త్వరగా అయిపోతుందండి. ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి. మీరు తీసుకునే కీమాని బట్టి ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత దీనిలో ఒక పెద్ద ఉల్లిపాయని అలాగే 2 పచ్చిమిరపకాయలని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇవి చక్కగా ఫ్రై చేసుకోవాలి. మరి పచ్చి పచ్చిగా ఉంటే బాగోదండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అనేవి బాగా దోరగా వేగితేనే వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా వేగితే రుచి చాలా బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అస్సలు నీళ్ళు పోయకుండా అప్పటికప్పుడు నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత ఒక 3-4 నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగడానికి 3-4 నిమిషాలు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మంచి వాసన వస్తూ ఇది పూర్తిగా ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న ఈ కీమాను కూడా దీనిలో వేసేసుకోవాలి. చూసారు కదా, కీమాలో ఎక్కువ వాటర్ అయితే ఉండవండి. ఇలా జాలి గిన్నెలో వేసుకుని మనం దీన్ని శుభ్రంగా కడిగేసుకుని దీనిలో వేసుకుంటే నీళ్ళు అయితే ఎక్కువ ఉండవు కాబట్టి చాలా తక్కువ టైంలోనే ఈ ఫ్రైని మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఇది ఉడికించుకోవాలి. మిగిలిన వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. ఇలా మూత పెట్టుకుని ఫ్లేమ్ని హైలో పెట్టేసుకుంటే చాలా తక్కువ వాటరే వస్తాయి. ఎందుకంటే మనం జాలిగిన్నెలో వేసుకున్నాం కాబట్టి ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ మరో 5 నిమిషాలు దీన్ని ఉడికించేసుకోవాలి. ఇలా పూర్తిగా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత దీనిలో రుచికి సరిపడా ఉప్పు అలాగే కారాన్ని కూడా వేసుకోవాలి. మీరు తీసుకునే కీమాని బట్టి ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇలా వాటర్ అంతా ఇంకిపోతే నీచు వాసన అయితే అస్సలు ఉండదు. కైమాకి చాలా రుచిగా ఉంటుందండి. ఇలా ఉప్పు కారం వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇలా పూర్తిగా కలిపేసేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని ఉడికించేసుకోవాలి. చాలా పొడిగా వస్తుందండి, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇలా ఒక 5 నిమిషాలు దీన్ని లోలో పెట్టుకుని ఉడికించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని అలాగే కొద్దిగా గరం మసాలా పౌడర్ని కూడా వేసేసుకుని మరొకసారి కలిపేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అడుగు పడితే రుచి చాలా బాగుంటుందండి. ఇది ఈ విధంగా కలిపేసుకుంటూ ఈ మసాలాలన్నీ ఈ కైమాకి పట్టే వరకు దీన్ని కంటిన్యూస్గా ఈ విధంగా కలుపుకుంటే మనకి కీమా ఫ్రై అయితే పొడి పొడిలాడుతూ చక్కగా రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి. రసం సాంబార్లోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఇంట్లో ఇదే విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.